డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ ఒక చైల్డ్ బేబీ ఫామ్ అయినప్పటి నుంచి ఇంతవరకు మనం ఎందుకు నేర్చుకోవాలి? యాక్చువల్లీ వై షుడ్ టీచర్ లెర్న్ ఆల్ దీస్ అంటే, ఒక టీచర్ ఒక స్టూడెంట్ నుంచి ఏం రాబట్టగలడో, వాళ్ళు ఎంత ల్యాగ్ లో ఉన్నారో, లేకపోతే మనం వాళ్ళ నుంచి ఎంత డిమోట్ చేస్తున్నామో తెలియాలంటే ఒక ఏ ఏజ్ గ్రూప్ నుంచి వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళ పొటెన్షియల్ ఏంటి, అసలు వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ సొసైటీ నుంచి ఎంత నేర్చుకోవాలి, మనం ఎంత నేర్పించాలని తెలియాలి. కాబట్టి బేసిక్ ద వెరీ ఫస్ట్ చాప్టర్ ఫర్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ ఈజ్ గ్రోత్ డెవలప్మెంట్, వాటి యొక్క ప్రిన్సిపల్స్. నౌ ద వెరీ ఫస్ట్ టాపిక్ గ్రోత్ గురించి తెలుసుకుందాం. అసలు గ్రోత్ అంటే ఏంటి? వాట్ వి సీ అబౌట్ చిల్డ్రన్ అంటే వాళ్ళ ఫిజికల్ అటైర్, వాళ్ళ సైజ్, వాళ్ళ వెయిట్, వాళ్ళ హైట్, వాళ్ళ వేజ్ కి వాళ్ళు ఎలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తారనేది మళ్ళీ డెవలప్మెంట్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ క్రైటీరియా వాళ్ళు, ఈ ఏజ్ గ్రూప్ క్రైటీరియా వాళ్ళు ఇలానే ఉంటారు. ఇలానే ఫండమెంటల్ థింగ్స్ అని ప్రతి చిల్డ్రన్ కి ఒకేలా ఉంటాయి. వాట్ వేరీస్ ఇస్ ద ఇంటెన్సిటీ. ఒక అబ్బాయి ఒక దానికి ఒక 10% రియాక్ట్ అయితే ఇంకొక అబ్బాయి 15% రియాక్ట్ అవ్వచ్చు. కానీ ఈ ఏజ్ లో ఇలా రియాక్ట్ అవుతారు అనేది కామన్. అది మనం ఈ చాప్టర్ లో తెలుసుకుందాం. సో ఫస్ట్ గ్రోత్ అంటే చెప్పాను కదా, వి మెజర్ ద బాడీ, వాట్ ఆల్ వీఆర్ నథింగ్ బట్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ద బాడీ డ్యూ టు మల్టిప్లికేషన్స్ ఆఫ్ ద సెల్స్. ఇప్పుడు కరెక్ట్ గా గ్రోత్ డెవలప్మెంట్ వాళ్ళ ఎలా ఉంటది, ఏ ఏజ్ నుంచి ఎలా చెప్పుకోవాలంటే ద వెరీ ఫస్ట్ 0 to 2 years ఇన్ఫాంట్స్ అని చెప్పుకుంటాం. 2 to 6 years ఎర్లీ చైల్డ్హుడ్, 6 to 12 years లేటర్ చైల్డ్హుడ్, 12 to 18 అడాలసెన్స్, అండ్ 18 to 40 వాళ్ళు యంగ్ అడల్ట్హుడ్, అండ్ 40 to 65 వాళ్ళు మెచ్యూర్ అడల్ట్హుడ్, అండ్ అబౌవ్ 65 ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్ ఏజ్డ్ అడల్ట్హుడ్ అని చెప్తాం. Growth. There are two phases of growth. One is prenatal, another one is postnatal. Prenatal ante before coming out of the baby from the body of the mother. వీళ్ళు మనం త్రీ ఫేజెస్ లో చెప్పుకోవచ్చు. అంటే ప్రీనాటల్ లో మళ్ళీ వాళ్ళు 3. ఒకటి ఫస్ట్ ఎగ్, ఆ నెక్స్ట్ ఓవెమ్, ఆ నెక్స్ట్ ఎంబ్రియో. ఇదల్లా కంప్లీట్ అయ్యేటప్పటికి 40 weeks అంటారు, లేదా 9 months అవుతుంది. అది ప్రీనాటల్ పీరియడ్. పోస్ట్ నాటల్ అంటే లేదా పోస్ట్ నాటల్ పీరియడ్ అంటే దాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే ఒక 4 phases. ఒకటి చిన్నపిల్లలు, తర్వాత లేటర్ అడల్సెన్స్, తర్వాత పెద్దలు. అంటే ఇన్ఫాన్సీ అంటే పుట్టినప్పటి నుంచి అప్ టు 1 year, ఇది ఇన్ఫాంట్ లోకి వస్తారు. ఈ 1 year లో బేబీ యొక్క గ్రోత్ ర్యాపిడ్ గా ఉంటది. ఫేజెస్ ఆఫ్ గ్రోత్ లో ఏ టైం పీరియడ్ లో బేబీ గ్రోత్ ర్యాపిడ్ గా ఉంటది అని క్వశ్చన్ అడిగితే దిస్ ఈస్ ద ఆన్సర్. ఇన్ఫాంట్ పీరియడ్ లో, ఇన్ఫాన్సీ టైంలో అసలు గ్రోత్ ఆఫ్ ద బేబీ అనేది ఇంకా ఎలా ఉంది, ఎలా షార్ప్ గా రైజ్ అవుతుంది. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్, ఏదైతే మనం అప్ టు 12 ఆ ఏజ్ వరకు ఉంటామో, మిల్క్ టీత్ వచ్చేది ఉంటుంది కదా, ఆ టైంకి ఎప్పుడు అందరి చిల్డ్రన్లో స్టడీగా ఉంటుంది, నాట్ ర్యాపిడ్, ఇట్ ఈస్ స్టడీ ఇన్ ద సైజ్ ఆఫ్ ద బాడీ. అండ్ దెన్ కమింగ్ టు అడల్సెన్స్ లో బాడీ రెడీ అవుతుంది. యాక్చువల్లీ బాయ్స్ కన్నా గర్ల్స్ కి ఒక 2 to 3 years ముందు రెడీ అవుతారు. అండ్ లేటర్ బాయ్స్ కూడా 12 to 15 years ఆ